హాయ్ హలో ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ ఈరోజు రసపొడి చూపించబోతాను మీకు ఏమేమి వేస్తాను చూపిస్తా 100 గ్రామ్ ధనియాలు 100 గ్రామ్ కందిపప్పు జీలకర్ర 100 గ్రామ్ మిరియాలు మాత్రం 50 గ్రామ్ కన్నా కొంచెం ఎక్కువ ధనియాలు 25 గ్రాములు ఉంటుంది ఎండుమిరపకాయ ఒక 5-6 ఎండిన కరివేపాకులు అన్నీ వేయించుకోవాలి పసుపు ఒక స్పూన్ ఇంగువ వేసుకోపోతాం స్టవ్ అంటించి అన్నీ వేయించేసి మిక్సీ పెడతాం ఫస్ట్ 100 గ్రామ్ కందిపప్పు వేయించుకుంటాం చూడండి ఎర్రగా అయిపోతా ఉంది కందిపప్పు ఇంకా దీన్ని తీసేస్తాము తీసి పక్కకు ఒక గిన్నె వేసేసి ధనియాలు వేసేస్తాం ధనియాలు ఒక 100 గ్రాములు 100 గ్రాములు అంటే ఈ కప్పుల 100 ఉంటాయి ఆ కప్పుల 100 గ్రాములు ధనియాలు బాగా వేయించేస్తాము పెట్టేస్తాము మిరియాలు నెక్స్ట్ మిరియాలు వచ్చి ఒక 50 గ్రాముల పైకి ఉంటాయి చాలు ఎర్రగా వేగిపోయింది చాలు కొత్తగా వచ్చేస్తాను మరి టేస్ట్ మిరియాలు 1/2 కప్పు వేస్తామా 1 కప్పు జీలకర్ర ఎక్కువ ఉండాలి మిరియాల కన్నా చాలు పట్ట ఉంటాయి చాలు ఇట్లా కొంచెం పడపడినప్పుడు తీసేస్తాం చాలు కరివేపాకు ఎండిపోయిన కరివేపాకు ఎండిన కరివేపాకు ఒక 6-7 ఎండుమిరకాయలు అంతే సిమ్లోనే సగం వేసుకుంటాం అది వేస్తాన్ని కొంచెం 1 స్పూన్ చెప్పినాను కదా పసుపు పొడి 1 స్పూన్ మళ్ళా ఇంగువ 1 స్పూన్ అంతే చాలు పసుపు అన్నీ మిక్సీకి వేసుకొని వస్తాం వేస్తాం ఆ సగలని కొంచెం వేగని ఎండుమిరకాయ చాలు ఈ సగలని చాలు ఇంత ఆరినాక నేను మిక్సీకి వేసి చూపిస్తాను మీకు ఓకే బాయ్ రసపొడి వేసేస్తాను ఊరేస్తాను చూడండి అన్నీ ఆరిపోయింది మిక్సీకి వేస్తాను చూడండి బాగా మెరిగిపోయింది
ఉండ నైస్గా కొంచెం కొరకొరనే వేసుకోవాలి రసపొడికి, అప్పుడే బాగుంటాయి. ఇవి ఒక గిన్నెలో వేసుకునేస్తాం. ఆరినాక మళ్ళీ ఒక డబ్బాలో వేసి మనం పెట్టుకునేస్తాం. కావాలప్పుడు రసపొడి రసానికి వేసుకునేస్తాం. టకాన అయిపోతాయి రసపొడి ఇంట నిమిషాలు. ఇది కొంచెం ఆరినాక మనం వేస్తాం మిక్సీకి. రసపొడి రెడీ. 1/4 కేజీకి ఉంటాయి రసపొడి. అన్నీ వేస్తాం కాబట్టి అన్ని బాగా కలపెట్టి ఒక డబ్బాకి వేసి పెట్టేస్తాం. రసపొడి రేపు రసం చేస్తాను కాబట్టి రేపు చూపిస్తాం ఏమేమి వేసి రసపొడి వేస్తాను. ఓకే.